గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ట్రేడర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ హర్ష వర్ధన్ ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. హలో హర్ష. హాయ్ విష్ణు. సో హర్ష, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆల్గో ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో రాబోయే రోజులంతా ఆల్గో ట్రేడింగ్ ఉండబోతుంది. అండ్ ఆల్గో ద్వారా లక్షల రూపాయలు ప్రాఫిట్స్ ఏం చేస్తాము, కోట్ల రూపాయలు చేస్తాము చాలామంది చెప్తున్నారు. అండ్ రీసెంట్గా మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ హర్ష ట్రేడ్ యూనివర్సిటీలో 1 crore ప్రాఫిట్ ఏం చేసామని కూడా ఏదో ఒక వీడియో చూశాను. సో ఏంటి అసలు ఇదంతా ఫ్యాక్ట్ అంటారా, ఆల్గో ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ని తీయడం అనేది? సో ఆల్గో ట్రేడింగ్ అంటే అదేం లేదు, ఇది ఒక సాఫ్ట్వేర్. మనం సెల్ ఫోన్ ఎలా వాడతాము, ఎస్, ఒక వాచ్ ఎలా వాడతాము, ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. కానీ ఆ ఇన్స్ట్రుమెంట్లో మనం ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి? ఇన్పుట్స్ ఏంటంటే సక్సెస్ఫుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గోని పక్కన పెడితే మనకు ఏదైనా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీకు మీ దగ్గర ఒక సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉండాలి. సో ఆ ప్రాఫిటబుల్ స్ట్రాటజీని మీరు కోడెడ్ ఫామ్లో పెట్టి ఆల్గోలో డిజైన్ చేసి మీరు కనుక ఇన్పుట్స్ సక్సెస్ఫుల్ ఎలా, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అని మీకంటూ ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కనుక దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ రూల్స్ని బేస్ చేసుకుని మీకు ట్రేడ్ చేస్తుంది అనమాట. దాన్నే ఆల్గో ట్రేడింగ్ అన్నాం. సో ఇదేంటంటే కొన్ని బ్రోకర్స్ మీ ఏపీఐ ప్రొవైడ్ చేస్తారు. ఏపీఐ అంటే మీరు సాఫ్ట్వేర్ భాషలో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని. సో దాని ద్వారా ఆటోమేటిక్గా అవే బై చేస్తే మన మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏ బై చేస్తే ఏ సెల్ చేస్తే అకార్డింగ్ టు యువర్ రూల్స్. అదే మీ దగ్గర సక్సెస్ఫుల్ కాకుండా ఒక ఫెయిల్యూర్ స్ట్రాటజీ పెట్టామనుకోండి. సో ఫెయిల్యూర్ స్ట్రాటజీ పెడితే ఏమైందంటే ఆటోమేటిక్గా అది ఫెయిల్యూర్ రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ ఫెయిల్యూర్ ఏంటంటే రాంగ్ ట్రేడ్స్ చేసింది. అదే ఏదైతే మీరు ఇచ్చారో అదే ఇచ్చింది, కానీ మీ దగ్గర ఫెయిల్యూర్ స్ట్రాటజీ కాబట్టి లాసెస్ వస్తాయి. సో చాలామంది, నేను చాలా వీడియోస్లో కూడా చూశాను, ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అమ్ముకోవడానికే చూస్తున్నారు. వాళ్ళకి తెలియని ఇగ్నోరెంట్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏఐలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఈ ఆల్గో ట్రేడింగ్ అంటే ఆల్గో సాఫ్ట్వేర్ అనేది మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఒక ఆర్డర్స్ని పంచ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి మీతో మాట్లాడంటే నేను డైరెక్ట్గా మీతో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. అదే నేను ఇంటి దగ్గర ఉంటే సెల్ ఫోన్లో మాట్లాడతాను. సో సెల్ ఫోన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్, మనం అందుకని నేను మాట్లాడతాను. సో మన అడ్వాన్స్మెంట్లో ఆల్గో ట్రేడింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అంతే, దాని అంతగానే లేదు. మీరు కనుక ఫెయిల్యూర్ స్ట్రాటజీ ఇస్తే ఫెయిల్యూర్ అవుతుంది, సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఇస్తే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి. స్ట్రాటజీని ఆటోమేట్ చేసాం అంతే. అంతేగాని ఆల్గో సాఫ్ట్వేర్ కొనగానే మనకి కోట్లు వచ్చి పడిపోతాయి, లక్షలు వచ్చి పడిపోతాయి అనేది అది రాంగ్ అనమాట. ఎఫ్ఐఎస్, డిఏఎస్, చాలామంది హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఆటోబోట్స్ వాడతారు. సో దీన్ని ఆల్గో ట్రేడింగే వాడతారు. ఎందుకంటే ఎంత క్వాంటిటీని మాన్యువల్గా కూర్చొని మనం పంచ్ చేయడం అనేది జరగని పని. ఆటోమేటిక్గా రోబోసే సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు ఏంటో పెద్ద హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయి యూఎస్లో. సో వాళ్ళందరూ జిమ్ సిమన్స్ కానీ, రేడియో అని వీళ్ళందరూ వాళ్ళకి ఒక కోడ్ ఫార్ములా రాసి ఈ బేసిస్లోనే ఇలా బై చేయాలి సిచ్యువేషన్ బట్టి. అంటే వాళ్ళకి అనలిటిక్స్ ఉంటాయి, ఆ అనలిటిక్స్నే ప్రాసెస్ చేసి రోబో అనేది ఆటోమేటిక్గా బై సెల్ చేస్తూ ఉంటుంది. సో అది సీక్రెట్ ఫార్ములా, సక్సెస్ఫుల్ ఫార్ములా అది. సో ఆ హెడ్జ్ ఫండ్ చేసేది అది. సో ఇంత క్వాంటిటీని మాన్యువల్గా కూర్చొని చేయడం అనేది కుదరని పని. సో ఆటోమేటిక్గా మీరు ఏదైతే దాని ఇన్పుట్లో ఇస్తారో అది ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిషన్ మీరు తప్పుగా ఇచ్చారనుకోండి, ఇన్పుట్ రిజల్ట్ కూడా తప్పుగానే వస్తుంది. అదే చక్కగా ఇస్తే మంచిగా మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ పాజిటివ్ అంటారు. అది ఒక కంప్యూటర్ లాంటిది, మీరు ఏదైతే ఇచ్చారో అదే తిరిగి వస్తుంది. సో అంతేగాని ఆల్గో సాఫ్ట్వేర్ అనగానే ఇదేదో స్కామ్, ఇది అమ్ముకోవటానికి ట్రేడింగ్కి పనికిరాదు అని అంటున్నారు. సమ్ చీటర్స్, చీటింగ్ అని. ఆల్గో గురించి ఒక వీడియో చేయగానే ఫస్ట్ వచ్చే కామెంట్స్ ఏంటంటే వీళ్ళంతా స్కామ్ పీపుల్, వీళ్ళంతా సొసైటీని ఏదో చీట్ చేస్తున్నారు అంటూ రకరకాల నెగిటివ్ వాళ్ళ థాట్స్ని తీసుకొచ్చే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తుంటారు చాలామంది. ఫెంటాస్టిక్. ఎందుకంటే వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియదు, టెక్నాలజీ ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు సెల్ ఫోన్ అంటే ఇక్కడ నుంచి దూరంగా మాట్లాడతాం, అట్ట కుదురుతుంది అనుకున్నాం, పిచ్చోడు అనుకుంటాం. ఇప్పుడు అంటారా చెప్పండి, వాళ్ళు పుడుతూనే సెల్ ఫోన్తో పుడుతున్నారు. ఆ పొద్దున్నే చూసి ట్యాబ్ తీసి ఆడుకుంటున్నారు పిల్లలు. సో వాళ్ళకి అది తెలీదు, అర్థమైందా? ఇగ్నోరెంట్ పీపుల్ వాళ్ళని చూసి జాలి పట్టంగానే మనం చేసేది ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ లేకపోతే నిన్న హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కానీ, ఎఫ్ఐస్, డిఏస్ ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు? మరి వెళ్ళి చూసారు వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ ఆఫీస్లో మీరు వెళ్ళి జరిగేది అది మాన్యువల్గా అయితే పీపుల్ కూర్చొని చేయరు. అవునవును. సో ఇట్స్ నాట్ పాసిబుల్. అది మల్టిపుల్ బిజినెస్ వాళ్ళు, మల్టిపుల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి డైలీ ల్యాప్టాప్ ముందు కూర్చొని ట్రేడింగ్ చేసేంత టైం ఉండదు కదా, వాళ్ళకంత పాసిబిలిటీస్ ఉండవు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. టెక్నాలజీ అంటే ఏంటి? మన పనిని, మన టైంని సేవ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. అది ఏదైనా సెల్ ఫోన్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు. ఇలా కొడితే టప్ అని మన క్యాలిక్యులేషన్స్ అయితే కూర్చొని నేను వేళ్ళు లెక్క పెట్టుకోవాలి. క్యాలిక్యులేటర్ టప్ అని కొట్టగానే సెకండ్లో వస్తుంది, అంతే కదా. సో అది ఒక ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ అంతే.
మీరు ఏదైతే మీరు ఎటువంటి రూల్స్ అయితే ఇస్తారో దాన్ని బట్టి ట్రేడ్ చేస్తాను, అంతకన్నా దాని గురించి ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే మా లాంటి జాబులు చాలామంది జాబులు చేసుకుంటూ ఉంటారు, బిజినెస్లో ఉంటాయి, బిజీ లైఫ్లో ఉంటారు. అదే మీరు వాళ్ళు ఏదైతే ట్రేడింగ్ స్టార్ట్ చేసిందో వాళ్ళు ఆల్గోలో పెట్టి ఆటోమేటిక్ చేస్తారు. మరి ఆల్గోలో ఉన్నట్టయితే మరి ఈ బ్రోకర్స్ కానీ, ఎన్ఎస్సీలు కానీ, బిఎస్సీలు కానీ, ఎక్స్చేంజ్లు కానీ, సెబీ కానీ వీళ్ళు ఎందుకు ఎలో చేశారు? మరి ఆల్గోలో ఎందుకు ఎలో చేశారు? బ్యాన్ చేయొచ్చు కదా. వాళ్ళు అలో చేస్తేనే కదా అది అనేది మార్కెట్లోకి వచ్చింది. ఎలా వచ్చింది అంటే వీళ్ళకి ఇగ్నోరెంట్ పీపుల్ ఏదో వాళ్ళు చెయ్యలేక చెప్పగా లోజ్ టాక్, మేము సాధించలేకపోతే పక్కన కూడా సాధించలేడు, ఇది స్కామ్. అలాంటి ఇగ్నోరెంట్ పీపుల్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రజెంట్ సినారియో ఆల్గోనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆల్గో ఉంటేనే ఫ్రాడ్ అంటున్నారు. బట్ రాబోయే రోజులంతా కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ అంటున్నారు. అండ్ రాబోయే రోజుల్లో కంపెనీస్కి సంబంధించి ఇన్ని ఉద్యోగాలు అవసరం లేదు, ఇంత మ్యాన్ పవర్ అవసరం లేదు, సో కంప్లీట్గా మొత్తం ఈ ఏఐ ఆక్యుపై చేయబోతుంది అంటారు కదా. అంటే మరి దీన్ని ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు అవైలబుల్ ఉన్న, ఇప్పుడు ప్రజెంట్ మన చేతులు అవైలబుల్ ఉన్న ఆల్గోనే యాక్సెప్టెడ్ కాదు అంటున్నప్పుడు మరి చాట్ జీపీటీలు, ఈ క్లౌడ్లు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో అంటే ఇవన్నీ వస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? సో వెరీ గుడ్. టెక్నాలజీని మనం ఆపలేం. సో ఎప్పుడు కూడా దాంతో అడాప్ట్ చేసుకుని మనకు తగ్గినట్టు దాంతోపాటు మనం వెళ్ళాలి తప్పితే ఇది కన్వెన్షనల్ సిస్టమ్స్లో మనం కన్వెన్షనల్గా ఆలోచనలతో మనం ఇది వద్దు అది వద్దు అంటే కానీ కుదరదు. ఎందుకంటే వెనకబడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి చాట్ జీపీటీ వచ్చినప్పుడు కూడా ఒక స్క్రీన్ మాత్రమే ఉండేది, మీరు ఏదైతే క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ చేసేది. మనం ఎన్నోసార్లు మాట్లాడే రోబోస్ మీకు ఎన్నో చూసాం, జపాన్లోనూ అక్కడక్కడ ఇన్వెంట్ చేసినవన్నీ. సో సేమ్ అంతెందుకు మీ జాబ్ కూడా పోవచ్చు. రేపు యాంకరింగ్ ఉంది, ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటుంది, మీరు క్వశ్చన్స్ రావాల్సినవి దానికి ఇచ్చేస్తారు మెషిన్లో పెట్టేసి. ఇప్పుడు చాట్ జీపీటీ అదే కదా, మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తుంది. అదే క్వశ్చన్స్ మీరు పెట్టారనుకోండి, ఇది ప్రొజెక్ట్ అయి ఉంటుంది, రోబో ఫేస్ ఉంటుంది, రోబో మాట్లాడుతూ ఉంటుంది, సేమ్ స్వీట్ వాయిస్. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం, అదే క్వశ్చన్స్ అడుగుతారు, మేము ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఓకే, అర్థమైందా? ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి పెడతాం. కానీ క్వశ్చన్స్ కానీ ఈ విధంగా అడగటం కానీ ఇదంతా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ యాంకరింగ్ జాబ్లు కూడా పోవచ్చు. ఓకే, స్క్రిప్ట్ కూడా ఆల్రెడీ డిజైన్ చేసిన వాళ్ళు అందులో ఇచ్చేస్తే రోబో ప్రకారం మనం మాట్లాడచ్చు. సో అలాగే ఇప్పుడు ఎంతెందుకు ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ కానీ ఉన్నారు, చాలామంది కెమెరా, ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్లో డిజిటల్ ప్రమోషన్స్ చేసేటప్పుడు మనం మోడల్స్ కావాలి. మోడల్స్ లేకుండా ఆటోమేటిక్గా మీరు ఏ డిస్క్రిప్షన్ కొడితే ఆ డిస్క్రిప్షన్లో ఒక మంచి పిక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు జ్యువెలర్స్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఫ్యాషన్ వరల్డ్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన మంచి బ్యూటిఫుల్ మోడల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారు అక్కడ, ఇది ఏఐలో. సో అక్కడ ఉన్నాం మనం ఈరోజు టెక్నాలజీలో. సో ఇంకా మనం ఆల్గో వాడొద్దు, అది వాడొద్దు, ఇది వాడలేము, అది అంటే అదేంటంటే ఇగ్నోరెన్స్. ఆ ఇగ్నోరెన్స్ దానివల్ల మనం వెనకబడిపోయాం. టెక్నాలజీ వస్తే దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలని చూడాలి. మనకి ఎంత ఏ విధంగా అడ్వాన్స్మెంట్కి మనకు యూజ్ అవుతుంది, మన లైఫ్లో మన టైంని ఎంతవరకు సేవ్ చేయొచ్చు. టైం ఈజ్ మనీ. ఇది ఏ పని చేసినా మన టైం తగ్గించడానికే చేస్తాం. సో ఇప్పుడు అదే మీరు అనుకోండి, ఒక మోడల్ పిలవాలి, మోడల్ తీసుకొచ్చి రోజంతా షూట్ చేయాలి, అలాగే డబ్బులు ఇవ్వాలి, పెట్టాలి, మళ్ళీ ఎడిటింగ్ పెట్టాలి, మళ్ళీ మధ్యలో ఆడికి ఏమైనా అయితే ఆడు షూటింగ్ మొత్తం క్యాన్సిల్. కానీ ఇదే కొట్టామనుకో డిస్క్రిప్షన్ మొత్తం వచ్చేస్తుంది, ఆ పిక్చర్ ఇమేజ్. ఇప్పుడు ఇమేజెస్ వాడతాం పెద్ద పెద్ద హోర్డింగ్స్లో, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది, వేవ్ ఎప్పుడో వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇయర్కో 2 yearsలోనే మనం అక్కడ ఉంటాం అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. కానీ స్టాక్ మార్కెట్లో గురించి మాట్లాడితే, ట్రేడింగ్ విషయంలో మార్కెట్కి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైనా సరే నీకున్న ఇన్పుట్ని బేస్ చేసుకుని వస్తుంది. ఇప్పుడు అనలిటిక్స్ అంటేనే సమ్ కైండ్ ఆఫ్ థింగ్, అదే సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆల్గో ట్రేడింగ్ అంటే ఇదే. మిషన్స్ ఏం చేస్తాయి అంటే అక్కడ ఉన్న మీరు ఇచ్చిన అనలిటిక్స్, మీరు అనాలిసిస్ చేసి వచ్చిన అవుట్పుట్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఈ అనాలిసిస్ అనేది ఇప్పుడు ఇప్పుడు నా కంపెనీలో ఉంది, నా ఏఏ ఉంది, నా ఆల్గో ఆటోమేటిక్గా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నేను ఇచ్చిన అనలిటిక్స్ని బేస్ చేసుకుని అది ట్రేడ్ చేసింది. వేరే కంపెనీ ఉంది, వేరే ట్రేడర్ ఉన్నాడు, ఆయనకున్న ఆటోమేటెడ్ బాట్ ఏదైతే ఉందో అతని ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని, అతను ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకుని అప్పుడు ఈ రోబోలు 2 ఫైట్ చేసుకుంటాయి, ఈ 2 ట్రేడ్ చేసుకుంటాయి. కానీ ఆ రోబోలో ఉన్నది మన రూల్స్ పెట్టింది, అనలిటిక్స్ కానీ అనాలిసిస్ కానీ మొత్తం ఒక హ్యూమన్ పెట్టి వదిలేస్తాం అంతే. సో ఇప్పుడు రోబోస్ ట్రేడ్ చేసి చేస్తాయి, అదే ఆల్గో ట్రేడింగ్ జరుగుతుంది. సో సేమ్ ఏఏ, కానీ ఎంత ఏఏ చేసినా కానీ ఏ లోపల ఇవ్వాల్సిన డేటా కానీ అనలిటిక్స్ కానీ డెఫినెట్గా ఆ డేటా మైనింగ్ కానీ రోబో అయితే చేయగలదు. డేటా మైనింగ్ చేయడం అంటే బ్యాక్ టెస్టింగ్ చేయడం కానీ రిపోర్ట్స్ వితిన్ 5-10 minutesలో వచ్చేయచ్చు. అదే మనం మాన్యువల్గా కూర్చొని చేస్తే వస్తుంది. కానీ మనం ఇచ్చిన రూల్స్ ప్రకారం మన అనలిటిక్స్ ఇన్పుట్స్ని ఇచ్చిన తర్వాత ఒక రిజల్ట్స్ని తీసుకొచ్చుదా, ఫ్యూచర్లో రావచ్చు, ఇలా ఉండొచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు, అంతవరకు మాత్రమే ట్రేడింగ్ జరిగింది. అప్పుడు ఆ రోబోస్ మధ్య ట్రేడింగ్ జరగవచ్చు అది. కానీ మనం రోబోస్ ట్రేడింగ్లో మ్యానిపులేట్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడ అదే సిస్టమ్ ఉంది, ఇక్కడ అనలిటిక్స్ ఉంది. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో హెడ్జ్ ఫండ్స్ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇప్పటికి ఎప్పుడో ఏని వాడేసి అది చేయొచ్చు. కానీ మార్కెట్ని అయితే ఆ విధంగా కంట్రోల్ చేయడం అనేది కుదరని పని. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. అండ్ రాబోయే రోజుల్లో ఈ ఆల్గో కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
తర్వాత ఈ చాట్ జీపీటీ, సో ఇవంతా మార్కెట్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతున్న అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించి థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్.